హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటిదంటే, మనకు నిన్న అప్లోడ్ చేసినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కేశవరావు సార్ అనేటువంటి ఒక టైటిల్ తోటి అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, అది ఎందుకు చూడాలి, ఆ ఇంటర్వ్యూ చూడడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటియో కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనకు మొదట వచ్చేసి టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి తేడా, అలాగే టెట్ని ఎలా చదవాలి, డిఎస్సిని ఎలా చదవాలి అనేది వివరించారు. నెంబర్ 2 వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం పిఐకి సంబంధించినటువంటి మెటీరియల్ అండి. ఇంగ్లీష్ మీడియంలో పిఐ మెటీరియల్ ఎక్కడా కూడా లేదు. సో పిఐని మనం ఎలా డీల్ చేయాలి, పిఐలో ఎక్కువ మార్క్స్ ఎలా చేసుకోవాలి, మనము ఎలా చదివితే పిఐ అర్థమవుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మీద తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ డిఎస్సి ఉంటే దాని ముందు ఇంకొక టెట్ ఉండే అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి. తర్వాత మళ్ళీ డిఎడ్ అండ్ బిఎడ్ విద్యార్థులకు ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సి అవకాశం ఉంటుందా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకు ఎలా అవకాశం ఉంటుంది అంటే 2022 నుండి 2024 బ్యాచ్లో దాదాపుగా డైట్ నుండి అన్ని డైట్లో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డైట్లో 15 నుండి 20 మంది ఎంపిక కావడం జరిగింది డిఎస్సి 2024లో. అంటే ఫైనల్ ఇయర్ నుండి మనకు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళలాగా మనం ఎలా చదవాలి, ఫస్ట్ ఇయర్ నుండే చదవాలా, ఫైనల్ ఇయర్లో చదవాలా, ఏ మెథడ్స్ బుక్ పాటించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మెథడ్స్కి సంబంధించింది చాలా కష్టమవుతుంది. మెథడ్స్ కూడా ఎలా పాటించాలి అంటే, ఏ బుక్స్ ప్రామాణికంగా తీసుకోవాలి, ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకోవాలా, అకాడమిక్ బుక్ తీసుకోవాలా, ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకుంటే కలిగేటువంటి నష్టాలు ఏంటివి, తర్వాత అకాడమిక్స్ సంబంధించినటువంటి బుక్స్ తీసుకుంటే కలిగేటువంటి లాభాలు ఏంటివి. సో ఇలాంటి ఇంకా మరిన్ని అంశాలు నేను చెప్పేటి జస్ట్ ప్రోమో లెక్క మీకు. అంటే ఈ వీడియో చూడడానికి ముఖ్యమైనటువంటి కారణాలు చెప్తున్నాను నేను. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలన్నీ మనకు వీడియోలో అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియో నేను రిలేటెడ్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. మీకు నేను ఖచ్చితంగా చూడండి అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక మంచి ప్రణాళిక అయితే చేసుకుంటారనేటువంటి నమ్మకం ఉంది నాకు ఈ వీడియో అయిపోయిన వెంబటే. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి వీడియో వచ్చింది. తర్వాత రెస్పాన్స్ కూడా దాదాపుగా మనకు వితిన్ 12 అవర్స్లోనే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎంత బాగా ఎదురు చూస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలాంటి మంచి వీడియోస్ మేము ఖచ్చితంగా తెస్తాం. అలాగే మీరు కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. అలాగే మనకు బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.